జూబ్లీహిల్స్ బైపోల్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటేసే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించనున్నారు. ఈ నెల 14న బైపోల్ రిజల్ట్ ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో ఓటు వేశారు. ఇటు ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున ఓటేశారు. అయితే మహిళలు, వృద్ధులు ఓటింగ్లో ఎక్కువ శాతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా యువత ఓటింగ్కు దూరంగా ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు జూబ్లీహిల్స్లో 47.16% పోలింగ్ నమోదైంది. ఫైనల్ ఓటింగ్ శాతాన్ని కాసేపట్లో ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఇటు మినిట్ టు మినిట్ పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. ఈసారి డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు పోలీసులు. జూబ్లీహిల్స్ బైపోల్లో కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. షేక్పేట్లో 2 వర్గాలు గొడవకు దిగాయి. పరస్పరం 2 వర్గాల వారు తోసుకున్నారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గొడవ పెద్దది అవుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను తరిమికొట్టారు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. సో ఈరోజు మార్నింగ్ 7 o'clock ప్రారంభమైన ఈ పోలింగ్ 6 o'clock వరకు కంటిన్యూ అయింది. మొత్తం 11 hours నాన్ స్టాప్గా పోలింగ్ జరిగింది. సో ప్రస్తుతం 6 o'clock బిలో ఎవరైతే వచ్చారో సో గేట్ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ అలో చేస్తాం, ఓట్ వేయడానికి అలో చేస్తాం. కానీ 6 o'clock తర్వాత మాత్రం ఎవరిని అలో చేయమని చెప్పిన ప్రకారమే మొత్తం పూర్తిగా గేట్లన్నీ క్లోజ్ చేశారు. గేట్స్కి లాక్ వేశారు. సో బయట ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని లోపలికి అలో చేయబోమంటూ కూడా ఇప్పటికే ఎన్నికలుగా పూర్తిగా 407 పోలింగ్ స్టేషన్స్ వద్ద ఇదే పరిస్థితి. మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్ వద్ద పోలింగ్ జరిగింది. సో అన్ని ప్లేసెస్ లో 6 o'clock కి క్లోజ్ అయిపోయింది. కానీ 6 o'clock లోపల వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ ఓటేసే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. సో యూసఫ్ కూడా, ఈ కృష్ణానగర్, వెంకటగిరి, ఈ బోరబండ ఇట్లాంటి ప్రాంతాల్లో మాత్రం ఈవినింగ్ 5 o'clock నుంచే మందకొడిగా సాగుతుంది. ఒకరొకరు వస్తూ ఉన్నారు కాబట్టి పెద్దగా క్యూ లైన్లు లేవు. సో వాళ్ళందరికీ అన్ని ప్లేసెస్లో కంప్లీట్ అయిపోయింది. కానీ రహమత్ నగర్ కానీ లేకుంటే ఇటు పోతే షేక్పేట్ కానీ అట్లాంటి ప్రాంతాల్లో ఇంకా స్టిల్ కొన్ని ప్రాంతాల్లో అక్కడ క్యూ ఉన్నది కాబట్టి 6 o'clock లోపు క్యూలో ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేసి బయటికి గేట్ వేశారు. సో వాళ్ళందరికీ ఇది ఒక గంట అయినా ఇంకా 2 గంటలైనా వాళ్ళందరూ ఓటింగ్ వేసే వరకు వాళ్ళందరికీ అవకాశం ఇస్తామని చెప్తున్నారు. కానీ క్యూలు కూడా అంత పెద్దగా ఏం లేవు, తక్కువగా ఉన్నాయి క్యూలు. సో ఇంకొక హార్డ్లీ ½ an hour to 1 hour లోపు పూర్తిగా పోలింగ్ అనేది పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంగా ఈ పోలింగ్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక పోలింగ్ టర్న్అవుట్ గురించి చూసుకుంటే ఈవినింగ్ 5 o'clock వరకు 47% అయింది. సో లాస్ట్ 1 hour 5 to 6 ఇది ఈసారి కొత్తగా పెంచారు. సో గతంలో కేవలం మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉండేది. కానీ ఈసారి ఇంకొక గంట పెంచారు, 5 to 6. సో ఈ లాస్ట్ 1 hour ఎంత పోలింగ్ టర్న్అవుట్ అయింది అనేది దానిపైన కీలకంగా కానుంది. ఎందుకంటే ఇప్పటివరకు అఫీషియల్గా అధికారులు ఇచ్చిన డేటా ప్రకారం 47% నమోదైంది, అది ఈవినింగ్ 5 o'clock వరకు. సో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈసారి కొంతమేర పెరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు అనుకున్నంత మాత్రం పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. సో మార్నింగ్ నుంచి టోటల్గా ఒకసారి పోలింగ్ సినారియో చూసుకున్నట్లయితే సో మార్నింగ్ అవర్స్లో ఈసారి ఎక్కువగా వచ్చారు. ప్రతిసారి మనకు ఎక్కువగా హైదరాబాద్లో అంటే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో మార్నింగ్ అవర్స్లో ఎవరు రారు. అంటే కొంచెం సిటీలో ఏంటంటే కొంచెం లేట్గా లేవడం, అలాగే ఆఫ్టర్నూన్ టైంలో ఓటింగ్కి రావడం అట్లాంటివి ఉంటాయి. సో కానీ ఈసారి మాత్రం మార్నింగ్ అవర్స్లోనే ఎక్కువగా ఓటింగ్ పడింది. సో మార్నింగ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 1 o'clock నుంచి ఇప్పటి వరకు తగ్గుకుంటూ వస్తుంది. గంటకు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా వరకు తగ్గుకుంటూ వచ్చింది. సో అధికారులు అనుకున్నంత వరకు మాత్రం పోలింగ్ ఈసారి నమోదు కావట్లేదు. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓవరాల్గా 47.83 అయింది. సో ఈసారి 5 o'clock వరకే 47 అయింది. సో ఈ లాస్ట్ 1 hour ఎంత వస్తుంది అనేది చూడాలి. సో ఆన్ యావరేజ్ మార్నింగ్ నుంచి చూసుకుంటే సో 1 o'clock వరకు 5% అయింది. ఆ తర్వాత ఎవ్రీ అవర్కి 1 o'clock తర్వాత నుంచి 4 to 4.5% ఆన్ అవర్ యావరేజ్గా టర్న్అవుట్ అవుతూ వస్తుంది. సో ఈ 1 hour కూడా ఎంత అవుతుంది అనేది దాన్ని బట్టి ఓవరాల్గా
మనకు లెక్క వచ్చే అవకాశం ఉంది. టోటల్ టర్న్అవుట్ అనేది మనకు ఒక 7:30 వరకు పూర్తిగా ఎంత శాతం నమోదైందనే వివరాలు మనకు ఒక 7:30 వరకు అన్ని పోలింగ్ స్టేషన్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి సినారియో చూసుకుంటే ప్రస్తుతానికైతే గొడవలు లేకుండా కొన్ని ప్లేసెస్లో అక్కడక్కడ గొడవలు అవ్వడం చూసాం, కానీ ఎక్కడా కూడా పోలింగ్ అనేది డిస్టర్బ్ కాలేదు, ఎక్కడా కూడా రీపోలింగ్కు అవకాశం లేకుండా ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. సో 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ స్టేషన్స్లో అన్ని చోట్లలో ఎక్కడా కూడా పెద్దగా గొడవలు కాలేదు, ఎక్కడ కూడా రీపోలింగ్ చేసే సిచ్యువేషన్ కూడా ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ కూడా అది అక్కర్ కాలేదు. సో ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో చాలా వరకు ఒక 13 లొకేషన్స్లో అంటే 13 పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎంలు మొరాయించాయి. సో అప్పుడు నోడల్ ఆఫీసర్స్కి అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు అదనంగా ఆల్రెడీ ఎందుకంటే అవసరం ఉన్న ఈవీఎంల కన్నా ఎక్స్ట్రాగా ఒక 20% వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే డైరెక్ట్గా నోడల్ ఆఫీసర్స్ వచ్చారు, కొత్త ఈవీఎంలను చెక్ చేశారు, అవసరమైతే కొత్తవి లేకపోతే వాటిని రిపేర్ చేసి వాటినే పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఆ ఈవీఎంలతోటి కూడా పెద్దగా ఇబ్బంది కాలేదు, ఎక్కడా కూడా భారీగా గొడవలు అవ్వలేదు. సో బోరబండ రేమత్ నగర్ ప్రాంతాల్లో మార్నింగ్ అవర్స్లో కొన్ని చోట్ల గొడవలు అయ్యాయి. కొన్ని ప్లేసెస్లో బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు కరపత్రాలు పంచుతున్నారు, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, ఇటు 100 మీటర్స్ లోపలికి వచ్చి ఓటర్లకు డైరెక్ట్గా బీఆర్ఎస్కు ఓటేయమని చెప్తున్నారు. అలాగే కొన్ని న్యూస్ పేపర్లో వచ్చిన యాడ్లను చూపిస్తూ ఇటు కారు గుర్తుకు ఓటేయమని చెప్తున్నారు అని కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళపైన అటాక్ చేయడం. సో అట్లా కొంత గొడవ జరిగింది, బోరబండలో జరిగింది. అప్పుడు పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వచ్చి సో వాళ్ళందరినీ చెదరగొట్టారు. అది అంతటితో ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కాకుండా వివిధ పార్టీలకు సంబంధించిన వారు వేరే ప్రాంతాల నుంచి వచ్చి జూబ్లీ హిల్స్లో మకాం వేసి వాళ్ళంతా అక్కడక్కడ తిరుగుతూ పోలింగ్ స్టేషన్ల వద్ద తిరుగుతూ ఓటర్లను ఓట్లేయమని డైరెక్ట్గా కోరుతున్నారని ఆ తర్వాత కొద్దిసేపు గొడవ జరిగింది. సో అప్పుడు అక్కడ పోలీసులు వెళ్ళారు, అక్కడికి గొడవ అవుతున్న దగ్గరికి పోలీసులు వెళ్ళి వాళ్ళ ఐడి కార్డ్స్ చూడడం, ఈ నియోజకవర్గం వాళ్ళైతే ఇక్కడే ఉంచారు, బయట వాళ్ళైతే వాళ్ళందరినీ కూడా పంపించేశారు. సో దానిలో భాగంగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అటు రేమత్ నగర్ బోరబండ సైడ్ వెళ్తుంటే డైరెక్ట్గా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ అడ్డగించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సో మీకు ఇక్కడ ఓటు లేదు కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు అంటూ చెప్పారు. సో కార్పొరేటర్ సామల హేమ కూడా ఇక్కడికి వచ్చింది, ఆమె సికింద్రాబాద్కు సంబంధించిన మహిళ, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తారంటూ ఆమెను కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. సో అట్లా మొత్తం ఇటు 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వాళ్ళందరిపైన కూడా కేసులు కూడా ఇటు ఎన్నికల సంఘం అధికారులు బుక్ చేశారు. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్కు సంబంధించిన ఏజెంట్లకు ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ ఎర్రగడ్డ డివిజన్కు సంబంధించి డాన్ బాస్కో స్కూల్ దగ్గర కూడా కొద్దిమేర గొడవ అయింది. సో అక్కడ అటు కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే వాళ్ళ ఏజెంట్లకు సంబంధించి లోపల గొడవ అవడంతో వాళ్ళందరినీ పోలీసులు బయటికి పంపించేశారు. ఇక షేక్పేటలో కూడా కొద్దిమేర లాఠీ చార్జ్ అయింది, అది కూడా హెవీ కాలేదు. పోలీసులు డైరెక్ట్గా ఎంటర్ అయ్యి ఇటు గుంపులుగా వస్తే గొడవ అవుతుంటే 2 వర్గాల మధ్య గొడవ అవుతున్నప్పుడు వాళ్ళని చెదరగొట్టారు. సో ఇట్లాంటి చెదురుమదురు ఘటనలు తప్ప ఈ జూబ్లీ హిల్స్ పోలింగ్ అనేది ఈరోజు అంతా ప్రశాంతంగా సాగింది. సో ఎక్కడా కూడా రీపోలింగ్కు అవకాశం లేకుండా ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుతోటి పోలింగ్ ముగిసింది. ఇంకా కొద్దిసేపు అంటే ఇప్పుడు 6 o'clock లోపు ఈ గేట్ లోపల ఉన్నవారికి ఓటింగ్ వేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆ ఓటింగ్ కూడా పూర్తిగా పోలింగ్ కూడా 7 o'clock లోపల అయిపోతుంది. 7:30 నుంచి 8 o'clock మధ్య మనకు టోటల్ టర్న్అవుట్ ఎంత అయింది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయింది అనేది మనకు 7:30 నుంచి 8 o'clock మధ్య వచ్చే అవకాశం ఉంది. సో పోలింగ్ అయితే ఈ రోజుతోటి క్లోజ్. కాసేపటి తర్వాత అంటే ఇప్పుడు పూర్తిగా ఓటేసిన తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో పీఓ ఆధ్వర్యంలో, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, ఏపీఓల ఆధ్వర్యంలో ఈ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, అదే డిఆర్సీఐ సెంటర్ ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ అదే ఉంది. సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తారు. సో ఆ డిఆర్సీ సెంటర్ దగ్గర కూడా 3 అంచెల భద్రత ఉంటుంది. ఇటు కేంద్ర బలగాలు అలాగే లోకల్ పోలీసులు వీళ్ళందరితో కూడిన భద్రత అక్కడ ఉంటుంది. సో అక్కడ స్టోర్ చేసిన తర్వాత రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మధ్యలో గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ నెల 14th రోజు కౌంటింగ్ జరగనుంది. సో కౌంటింగ్ కూడా మార్నింగ్ 7 o'clockకి ప్రారంభం అవుతుంది. సో మొత్తానికి అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు.